పరిశుద్ధ గ్రంథం నుండి గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ప్రకారము అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నాడు. నేను అతిశయపడుట యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి ఏ విషయంలో కూడా అతిశయపడను అనేసి సెలవిచ్చిన విధంగా, ప్రియులారా, మనం కూడా ఈ లోకంలో ఏ విషయంలో కూడా అతిశయపడాల్సిన పని లేదు. మన అందమును బట్టి కానీ, మన ఎడ్యుకేషన్ బట్టి కానీ, మనకున్న డబ్బును బట్టి కానీ, మనకున్న హోదాను బట్టి కానీ, మనకున్న అధికారాన్ని బట్టి కానీ, మనం ఏ విషయంలో కూడా అతిశయపడకూడదు. మనం ఏ విషయంలో అతిశయపడాలంటే, యేసు ప్రభువారు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడు, మనల్ని రక్షించి ఉన్నాడు, మనల్ని నరకం నుండి తప్పించి ఉన్నాడు, మనల్ని పాపం నుండి విమోచించి ఉన్నాడు. కనుక యేసు ప్రభువారు సిలువ యందే మనము అతిశయపడేవారిగా ఉండాలి. అందుకనే బైబిల్లో చెప్తున్నమాట, కొందరైతే గుర్రములను బట్టియు రథములను బట్టి అతిశయపడుతున్నారు, కానీ మనమైతే మన ప్రభువును బట్టి అతిశయపడేవారిగా ఉండాలి. మన తండ్రిని బట్టి అతిశయపడేవారిగా ఉండాలి. యేసు ప్రభువారిని బట్టి మనం అతిశయపడి అనిచ్చే ఆశీర్వాదములు మనము మన కుటుంబాలు పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.